సార్ నాకు ఒక హక్కు కావాలి. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే నాకు జాబ్ లేదు, నేను మంచిగా చదువుకున్నా, నాకు జాబ్ రావట్లా, మొత్తం కూడా అనుకున్న కారం 50% ఫిల్ అయిపోయినాయి. ఏదో ఈడబ్ల్యూసీని బట్టి అది ఇస్తారో లేదో కూడా నాకు తెలియదు. ఓకేనా? సో ఇక్కడ పరిస్థితి ఏంది, ఏదో 10% అని మోదీ గారు ఏదో పెట్టినట్టు అది వస్తుందో రాదో కూడా తెలియదు. ఇప్పుడు నాకు కూడా ఇది తీసేస్తే నేను బాగా చదువుకున్నా, బాగా సర్వీస్ చేస్తా, దేశానికి ఏదో చేస్తా. ఎందుకంటే ఈ చదువు అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఏదైతే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆ దాంట్లో ఆ ఉన్నటువంటి ఆ 10% 2% చదువుకున్న దానిలో మొత్తం ప్రపంచాన్నే కావచ్చు, లేకపోతే దేశాన్ని కావచ్చు, అంటే మొత్తం ఆయన ఏ విధంగా చేశారో మనం చూసాము. అదే రాజ్యాంగాన్ని కూడా, రాజ్యాంగ రచయితగా కూడా మనం ఆయన్ని కీర్తిస్తాము. చదువుకుంటే అది జరుగుతుంది. ఓకే, నా ఉద్దేశ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఈ రిజర్వేషన్లు 10 సంవత్సరాల తర్వాత ఇది కొనసాగించాలని రాశారు ఆ రాజ్యాంగంలో. లేక అదే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది ఇటు చెప్తారు, నేను రాజ్యాంగం మొత్తం చదివిన బుక్ని. సో మీరేం చెప్తారు? అంటే ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇందాక నుంచి ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఒకటి, అసలు ఈ అగ్రవర్ణాలకి కొన్ని సీట్లే వస్తే, కొన్ని మార్కులే వస్తే అతనికి సీట్ రావట్లేదు అని అంటున్నారు. లేదంటే ఒకవేళ ఆయన డాక్టర్ అయితే రోగి మరణిస్తాడని అంటున్నారు. మార్కులు అది ఎవరైనా కానీ, ఏ క్యాస్ట్లో అయినా కానీ, ఒకవేళ ఇక్కడ ఉన్నా కానీ అది జరుగుతుంది. మెరిట్ స్టూడెంట్ని అది ఏ క్యాస్ట్ అన్నా కానీ, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇంకా ఓసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కొత్తది పెడితే ఇంకోటి పెట్టినా సరే. ఇంకోటి ఉంది సమస్య ఇక్కడ. ఇప్పుడు ఒక ఆయన గుల్బర్గా పోతాడు, రెడ్డి గారు, రావు గారు మారుతారు. స్టేట్కి వేరే ఉంది, నాకు ఐడియా ఉంది. అది గుల్బర్గాలో ఐడియా ఉంది. మమతా మెడికల్ కాలేజ్ పోయి ₹1 కోటి పెట్టి ఎంబీబీఎస్ సీటు కొంటాడు. అవును, ఇక్కడ మరి ఆ ఎంబీబీఎస్ సీటు వాటిని కూడా ఎంబీబీఎస్ సీటు కొనుక్కున్న ఆ దొరవారు మరి ఆయన హాస్పిటల్ పేరు ఏం పెట్టాలా చెప్పాలి? నరంతగా హాస్పిటల్ పెట్టాలి, ఎందుకంటే మనుషులు చచ్చిపోతారు. మీరు అన్నది అది కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థని, సిస్టమ్ని మనం ఖచ్చితంగా, అదే ఎడ్యుకేషన్ పైన అది ఇంకో రోజు టాపిక్, ఖచ్చితంగా అది పెద్ద టాపిక్, ఖచ్చితంగా మాట్లాడదాం. ఎడ్యుకేషన్ ఇది రిఫార్మ్స్ ఏదైందో అది మాట్లాడదాం. నేననేది ఇప్పుడు ఫైనల్గా ఏమంటున్నా అంటే, ఈ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వీళ్ళకి రాజ్యాధికారం వస్తే ఏం సాధిస్తారు అనేది ఒక క్లారిటీ ప్రజలకి మనం మాట్లాడుకునేది వినిపించగలిగితే వాళ్ళు కూడా మీతో కలిసి రావచ్చు అనేది నేను అవుట్కమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఎందుకంటే ఏదైతే ఈ 1,00,000 కిలోమీటర్లలో జనాలకి ఏం చెప్తారు, మీ వెంట వస్తున్నారా, ప్రజలు కూడా మనీ పవర్ పాలిటిక్స్కే అలవాటు పడ్డారు, అదంత ఈజీగా మారుతుందంటారా, మార్చగలుగుతా అని చెప్పి మరి విశారదన్ గారు అయితే మరి అనుకుంటున్నారా అనేది నా ప్రశ్న. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సార్, బేసికల్గా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు బీసీలు అనేది అనివార్యంగా వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేయాల్సింది. ఎందుకు అని అంటే ఈ వర్గాల చేతిలో, ఇందాక నేను చెప్తున్నది అదే కదా సార్, ఎవరైతే ఈ మెజారిటీ వర్గాలు ఉన్నారో ఈ వర్గాల చేతిలో భూమి, రాజ్యం, సంపద శతాబ్దాల నుంచి లేనప్పుడు, ఇన్నాళ్ళకి వీళ్ళు రాజ్యానికి రావడానికి ఒక ఆయుధం వచ్చినప్పుడు, ఓటు అనే ఆయుధంతో రాజ్యానికి ఇన్నాళ్ళు వీళ్ళ చేతిలో ఓటు లేదు, రాజ్యానికి వచ్చే అవకాశం లేదు. అగ్రవర్ణాలు, దొరలు, భూస్వాములే రాజ్యాన్ని పరిపాలించే 50 దాకా జరిగినాక ఇప్పుడు వచ్చిన డెమోక్రసీలో కూడా వీళ్ళు ఆ ఓటుని వినియోగించుకొని రాజ్యానికి రావాలి. మీరు అనుకుంటున్నారు అగ్రవర్ణాల్లో కూడా పైసలు లేదు, పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళు 80% ఉన్నారంట. నేను ఉన్నారంట, వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? 80% ఉన్నారో 20% ఉన్నారో మన దగ్గర లెక్కలు లేవులే, కానీ 20% ఉండొచ్చు, లేదా 30% ఉండొచ్చు, లెక్కలు అట్లుంచుదాం. అందులో పేదవాళ్ళు ఉంటే ఇందులో ఉన్నటువంటి పేదవాళ్ళని తర్వాత పెడదామని అంటారా మీరు అనేది? అదే నా క్వశ్చన్ ఏంటంటే, అందులో కూడా ఒక సరే మీ ప్రకారం లెక్కలు లేవు, దాని గురించి చేయలేదు అనుకుందాం, పేదలు ఉన్నారు అనుకుందాం, సో డబ్బులు లేవు. సో నేనేమంటే అందులో సరే 50% ఉదాహరణకు అనుకుందాం, అది రియల్ టైం ఫిగర్ కాదు. ఈ 50% పరిస్థితి మీరు బీసీ ఎస్టీ అన్నారు, దీంట్లో వీళ్ళంతా కూడా ఓసీ ఆర్ ఎఫ్సీ అనుకుందాం, వీళ్ళ పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. ఈ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల్ని కూడా మేమే కలుపుకోతాం, మాతోటి రండి అంటాను. ఎందుకంటే మీకు అక్కడికన్నా న్యాయం మా దగ్గర జరిగింది. అంటే వాళ్ళని ఏ ఎస్సీకో బీసీకో ఎస్టీకో కన్వర్ట్ కావాలని అడుగుతున్నారు మీరు? మా ఉద్యమంలో చేరమంటాం. మా ఉద్యమంలో పేదలు, నిజంగా మీరు పేదలైతే పేదలంతా మాతో రండి. మీరు మీ దాంట్లో ఉన్నటువంటి ఆ అగ్రవర్ణ భూస్వాముల వెంట నడవడం కన్నా మీ దాంట్లో ఉన్న కూలినాలు చేసుకునే వాళ్ళు, పేదలు, కటిక పేదలు, అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు మా బీసీఎస్సీ ఎస్టీలతో ప్రయాణం చేస్తే న్యాయం జరుగుతుందని చెప్తాను. నేనేమంటున్నా ఇక్కడే సార్ పాయింట్. సో నేనేమంటున్నా అసలు మొత్తంగా ఒక గ్రూప్గా చూసి మీరన్నట్టు ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళందరినీ తీసుకొని ఈ ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, ఏం లేకుండా మొత్తం కూడా వీళ్ళంతా కూడా వీకర్ సెక్షన్,
అని చెప్పేసి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీగర్ సెక్షన్ అనుకోండి ఒకటి, ఓకే. ఈ రకంగా చేసుకుని ఉద్యమం ఎందుకు చేయకూడదు అని చెప్పి నా ప్రశ్న. అదే ఉద్యమం ఇది. కాకపోతే కాన్స్టిట్యూషనల్ గా వర్డ్ వాడుతున్నారు కాబట్టి ఎస్సీ సెక్టార్ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ సార్ అదే సార్ ఆహ్వానించడానికి అది 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 వాడటం వల్లనే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. దాంట్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ వాడినారో వానికి ఏమనిపిస్తుంది అవతలకి నేను వీని కింద పని చేయాలనిపిస్తుంది. అసలు అది లేపేస్తే చక్కగా నేను కూడా వస్తాను రేపటి నుంచి అని ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు వస్తే సభ్యుడిగా ఉండవు, నాయకత్వం వహిస్తావు. ఇప్పుడు అట్లే కమ్యూనిస్ట్ పార్టీలు నా దగ్గర డబ్బులు లేవు సార్. కమ్యూనిస్ట్ పార్టీలన్నీ నేను కూడా పేదోడిని ఆయన లోపల చొరబడి ఇంతవరకు కమ్యూనిస్ట్ పార్టీలకి అణగారిన వర్గాల నాయకత్వం వహించకుండా అయిపోయాయి. మొత్తం అగ్రవర్ణాలే నాయకత్వం వహించి, అంటే ఒక అగ్రవర్ణం పేదవాడు అని ఉద్యమంలో చొరబడ్డిందంటే కథమే. ఇక మీరే సార్ మీరే ఇప్పుడు చెప్పారు ఏమని అంటే ఎవరైతే సగం అనుకుందాం ఈ సగం మందికి ఆర్థికంగా కావచ్చు సామాజికంగా నెట్టిపోయడం అంటే నాకు అర్థమైంది మాత్రం కులాలని నేను అనుకోను. సామాజికంగా నా దగ్గర డబ్బులు లేకపోతే నన్ను కూడా పట్టించుకోడు వాస్తవానికి. సో డబ్బు ఉంటేనే పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజునైతే ఉంది. సో ఆర్థికంగా కావచ్చు, చదువుకోలేకపో కావచ్చు, న్యాయం సరిగా అందకపోవచ్చు కావచ్చు, ఆరోగ్యం సరిగా అందకపోవచ్చు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని కలుపుకోవడానికి వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. మరి ఇదేంది పరిస్థితి? నాయకత్వం వాళ్ళని కలుపుకుంటాం, నాయకత్వం వాళ్ళకు డబ్బులు లేవు కదా సార్. ఎవరికి? ఇప్పుడు ఆ 50%కి డబ్బులు లేవు అంటున్నారు. అవును, అక్కడ ఆర్థిక దోపిడీ, ఆర్థిక పేదరికం ఒకటి ఉంటే మాకు డబుల్ పేదరికం ఉంది, సామాజిక అణిచివేత ఉంది, మాకు ఆర్థిక పేదరికం ఉంది. కాబట్టి రెండు ప్రాబ్లమ్స్ మాకున్నాయి. కాబట్టి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నోడు నాయకత్వం వహించాలి. ఒక ప్రాబ్లం ఉన్నోడు నాయకత్వం ఎట్లా వహిస్తాడు? మాకు సామాజిక అణిచివేత ఉంది, ఆర్థిక దోపిడీ ఉంది, ఆర్థిక లేమితనం ఉంది. మరి ఇన్ని సమస్యలు ఉన్న తర్వాత కేవలం ఆర్థికంగా కేవలం పేదోడై ఉండి సామాజికంగా ఉన్నతవంతుడు అయినప్పుడు నాయకత్వం అతనికి ఎందుకు ఇస్తాం? ఏం కదా అట్లా.